హలో నేను శేషరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లెటర్ మేరకు, ఆయన విజ్ఞప్తి మేరకు కేంద్రం నుంచి వాణిజ్య శాఖ ప్రతినిధులు అమరావతికి వచ్చారు. ఆయన్ని కలిశారు. పొగాకు రైతుల సమస్యల గురించి చర్చించారు. గతంలో ఎప్పుడు కూడా ఢిల్లీ నుంచి ప్రతినిధులు వచ్చి చర్చించలేదు. కానీ ఇప్పుడు ఢిల్లీ నుంచి ప్రతినిధులు వచ్చి ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ధర లేక నష్టపోతున్నటువంటి పరిస్థితుల మీద సమీక్షించారు. చాలా క్లియర్గా రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రతిపాదనలు ఇవ్వండి, ఆ ప్రతిపాదనల్ని మీరు చూసి పరిష్కరించి శాశ్వతంగా సమస్య రాకుండా చూడండి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ప్రతి ఏడాది ఏదో ఒక సమస్య వస్తుంది, అలాంటి సమస్యలు ఏమి రాకుండా శాశ్వత పరిష్కారం చూపండి అని చెప్పి ఒక ప్రతిపాదనలు 3 ఆ ప్రతినిధుల ముందు ఉంచారు. దాంట్లో ఒకటి వర్కింగ్ క్యాపిటల్, అంటే పెట్టుబడి సంబంధించి అందించడం, వర్కింగ్ క్యాపిటల్ని వడ్డీ లేకుండా అందించడం. 2 ధరల వ్యత్యాసం, అంటే గిట్టుబాటు ధర ఎంతైతే ఉంటుందో ఆ గిట్టుబాటు ధర కంటే కూడా తక్కువగా ఉంటే కనుక ఆ వ్యత్యాసం ఏదైతే ఉంటుందో ఆ వ్యత్యాసాన్ని రైతులకి అందజేయటం. దీర్ఘకాలికంగా ఈ పొగాకుని ఒకవేళ రేటు లేకపోతే నిల్వ చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించగలమా? మీడియం గ్రేడు, లో గ్రేడు, హై గ్రేడు వీటిని ఏ పద్ధతిలో విక్రయించాలి? దీని మీద ఒక క్లియర్ కట్ డెసిషన్కి రమ్మని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేసి పార్టీ నుంచి, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి కేంద్ర ప్రతినిధులతోటి సంప్రదించారు. ఆ కమిటీకి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ, ఆయన నాయకత్వం వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి, కేంద్రం నుంచి వాణిజ్య శాఖకు సంబంధించినట్టు అదనపు కార్యదర్శి, ఆయనతో పాటు కొంతమంది వచ్చారు. సో వీళ్ళందరికీ కూర్చొని ఒకవైపు పొగాకు బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు, మరోవైపు ట్రేడర్స్, వీళ్ళందరినీ ఒక చోట చేర్చి మీరందరూ చర్చించుకొని ఒక కంక్లూజన్కి రండి, కంక్లూజన్కి వచ్చి ఆ సమస్య పరిష్కారం ఎలా అనేది తనకు చెప్పండి అని చెప్పి కర్నూలు సభకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. సో దీని మీద చాలా సీరియస్గా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. చంద్రబాబు నాయుడు గారికి ఇటీవల కాలంలో పొగాకు రైతులు కలిశారు. ఆయన చెప్పింది ఏంటంటే, సగటున కిలోకి 250 రూపాయలు తగ్గకుండా మీరు కొనుగోలు చేయండి అని చెప్పింది. కానీ ఇక్కడ ట్రేడర్స్ కొనుగోలు చేయట్లా. సగటు రేటు చెప్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు సగటు కాకుండా హైయెస్ట్ రేట్ చెప్తున్నారు. క్వింటాల్కి 25,000 హైయెస్ట్ రేటు వేస్తున్నారు. గత ఏడాది క్వింటాల్కి దాదాపుగా 35 నుంచి 38 దాకా ఇచ్చారు. 35,000 క్వింటాల్కి 35,000 నుంచి 38,000 దాకా ఇచ్చారు. ఈ ఏడాది కేవలం 25,000 నుంచి 28,000 మధ్యలో ఉంటుంది. గత ఏడాది కంటే ఈ ఏడాది దాదాపు 20% పెట్టుబడి పెరిగింది. దీంతో ఒకవైపు రేట్లు తగ్గటం, మరోవైపు పెట్టుబడులు పెరగడంతో భారీగా పొగాకు రైతులు నష్టపోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది పొగాకు రైతులు ఉన్నారు. సుమారుగా 1,50,000 మంది దాకా ఉన్నారు కుటుంబీకులు. సో వాళ్ళు నష్టపోకుండా ఉండటానికి చంద్రబాబు నాయుడు గారు ఒక క్లీన్ కట్ పాలసీని ఒకదాన్ని తీసుకురావాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు. ఆ మేరకు దిశానిర్దేశం కూడా చేశారు. అయితే ట్రేడర్ల నుంచి వస్తున్నటువంటి వర్షన్ ఏంటంటే, యాక్చువల్గా సీజన్కి ముందు 142 మిలియన్లు టార్గెట్ పెట్టుకున్నారు. కానీ పొగాకు రైతులు 232 మిలియన్లు పండించారు. ఆ కారణం చేతనే ధరలు తగ్గాయని చెప్పి ట్రేడర్ల యొక్క వర్షన్. పోనీ ఆ వర్షన్ వేసుకున్నా కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇండెంట్ ప్రకారం 142 మిలియన్లు కొనుగోలు చేస్తామని చెప్పారు కదా, దాని ప్రకారమైనా కొనుగోలు చేయండి అని చెప్పి రైతులు అడుగుతున్నారు. ఆ 142 మిలియన్లు వాళ్ళు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం తీసుకున్నా కానీ దాంట్లో 42 మిలియన్లు కూడా కొనుగోలు చేయలేదని చెప్పి రైతులు చెప్తున్నారు. వాస్తవంగా గతంలో ఎప్పుడు నో బిడ్స్ అనేది చాలా తక్కువ ఉండేవి. కానీ ఈ ఏడాది వేలం కేంద్రానికి తీసుకెళ్ళినటువంటి పొగాకు
చెక్కుల్లో దాదాపు 50 నుంచి 25 టు 50 మధ్యలో వెనక్కి వచ్చేస్తున్నాయి. ఇది సీరియస్గా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. నో బిడ్ అనేది వినపడకూడదని చెప్పారు ట్రేడర్లకి దాదాపు ఒక 4 రోజుల క్రితం. కానీ ఇవాళకి కూడా నో బిడ్ అనేది వినిపిస్తుంది. అందుకే ఈ పొగాకు రైతు సమస్యలని సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ మధ్య కలిసి పొగాకు రైతు సమస్యలని ఆయనకి విన్నవించారు, చెప్పుకున్నారు. ఏలం కేంద్రాలకు రాండి, మీరు వచ్చితే పరిష్కారం వస్తుంది అని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి రైతులు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాను వస్తాను, తూర్పుగోదావరి జిల్లా నుంచి మొదలు పెడదాము, తాను వస్తాను అని చెప్పి కూడా చెప్పారు. మరి ఆయన ఎప్పుడు ఈ షెడ్యూల్ని ప్రకటిస్తారో తెలియదు. కానీ మొత్తానికైతే రైతులకి న్యాయం చేయడానికి నేను వస్తాను అని చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హామీ రైతులకు ఇవ్వకముందే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవకముందే చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 2 సార్లు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రైతులతోటి కలిశారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పొగాకు ట్రేడర్స్ తోటి మాట్లాడారు. పొగాకు బోర్డు అధికారులతో కూడా మాట్లాడారు. ఒకవైపు ఈ సమస్యకి పరిష్కారం తీసుకురావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నటువంటి సమయంలోనే పొగాకు రైతుల సమస్యల్ని వెలుగెత్తి చాటేందుకు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రైతు నాయకులు ముందుకు వస్తూ ఉన్నారు. సో దీన్ని పొలిటికలైజ్ చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఈ లోపుగానే దీనికి ఒక పరిష్కారం అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ నుంచి వాణిజ్య శాఖ ప్రతినిధులు వచ్చారు కాబట్టి ఈ సమస్యకి ఎక్కడో దగ్గర లాజికల్ కంక్లూజన్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వర్కింగ్ క్యాపిటల్ ఇస్తే కనుక పొగాకు రైతులకి వితౌట్ ఇంట్రెస్ట్, అంటే వడ్డీ లేకుండా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం, అలాగే గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి వ్యత్యాసాన్ని ప్రభుత్వం భరాయించడం, దీర్ఘకాలికంగా ఒకవేళ ధర లేకపోతే నిల్వ చేసుకునే వెసులుబాటు కానీ కల్పించగలిగితే పొగాకు రైతులకు శాశ్వత పరిష్కారం లభించినట్టే అవుతుందని ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనల్ని బయటికి తీసింది. మరి వీటి ద్వారా పరిష్కారం వస్తుందా శాశ్వతంగా? లేదు ఇంటర్నేషనల్ మార్కెట్ని సరిచేయాలంటే కనుక, ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ ఉండాలంటే కనుక అది విదేశాంగ విధానానికి సంబంధించినటువంటి అంశం. ట్రేడ్ డీల్, ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ట్రేడ్ డీల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డిమాండ్ని బట్టే ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఉండేటువంటి పొగాకు ధరలు. వాటితో సంబంధం లేకుండా ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వటం, అలాగే ఈ రేటుకి సంబంధించిన వ్యత్యాసాన్ని ప్రభుత్వం భరాయించడం, నిల్వ చేసుకునే దానికి వెసులుబాటు కల్పించడం, ఇవి కనుక చేయగలిగితే చాలా వరకు శాశ్వత సమస్యకు పరిష్కారం వస్తుంది అనేటువంటి అభిప్రాయం ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళల్లో ఉంది. ఆ మేరకు ప్రతిపాదనలు కూడా తయారు చేశారు. మరి ఈ ప్రతిపాదనలు శాశ్వత పరిష్కారం ఇస్తుందా రైతు సమస్యలకి? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.